స్టార్ట్ చేయమంటారా? ఈ రామకృష్ణ కమిటీకి ఏదో క్యాపిటల్ విశాఖపట్నం ఇవ్వాలని చెప్పి శివరామకృష్ణ గారు నేను టోటల్గా ఎగ్జామ్ చేశాం. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు విజయవాడ మధ్యలో, కాకినాడ రాజమండ్రి మధ్యలో, ఒంగోలు, కర్నూలు, ఈ 6 జాగాలని ప్రతి ఒక్కరు కూడా మాకు కావాలని కోరుతున్నారు. ఇవన్నీ కూడా 6 ఎగ్జామ్లో ఉన్నాయి. సో నేను ఈ 6 కూడా సుదీర్ఘంగా పరీక్షించి విశాఖపట్నానికి అన్ని రథాలు కూడా దానికి మెరిట్ ఉంది. ఫస్ట్ నేను క్లారిఫై చేస్తాను చూడండి. ఈ కమిటీకి ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఏంటంటే రికమెండేషన్ అథారిటీ, ఫైనల్ అథారిటీ కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేది గో బై మెరిట్, నాట్ బై ఎనీ పార్షియాలిటీ. మెరిట్గా ఉండాలి. అంటే ట్రైన్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ, తర్వాత లొకేషను, వాటరు, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, ఇవన్నీ కలిసినప్పుడే మనకు ఉపయోగపడుతుంది. మరొక విషయం కూడా ఏమిటంటే ఈరోజు హైదరాబాద్ సిటీ ఎంతో చక్కగా డెవలప్ అయ్యి అది మనకు దూరమైందని చెప్పి మనం బాధపడుతున్నాం. దానికి కారణం ఒక పెద్ద సిటీ అని. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఒక పెద్ద పట్టణం కావాలని మన కోరిక, ప్రజల కోరిక, రాష్ట్ర ప్రజలు. పెద్ద పట్టణం కావాలి అంటే ఒక ఖాళీ స్థలం తీసుకొని ఎక్కడ లేనటువంటి ఒక అన్డెవలప్డ్ ఏరియాలో కొత్తగా పట్టణం కట్టడం ఒక పద్ధతి అయితే, మరొక పద్ధతి రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడీమేడ్ బిగ్ సిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ క్యాపిటల్గా పెడితే దాని అనుకూలం ఆ సిటీ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. 10 సంవత్సరాల్లో ఆ సిటీ ఎలా ఉండాలంటే హైదరాబాద్ మించిన సిటీగా ఉండాలి. అది రావాలి అంటే మనం ఎటువంటి సిటీని ఇటువంటి లొకేషన్ డిసైడ్ చేయాలంటే అన్ని హంగులటువంటి సిటీ. అందుచేత నేను శివరామకృష్ణ గారు రాసిన లెటర్లో మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే విశాఖ, విజయవాడ, కాకినాడ రాజమండ్రి మధ్యలో కొత్త ప్లేస్ తీసుకుంటే, గుంటూరు విజయవాడ మధ్యలో ఒక కొత్త ప్లేస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒంగోలు ఎలా ఉంటుంది, కర్నూలు ఎలా ఉంటుంది, వీటిలో చూస్తే రోడ్ కనెక్టివిటీ విశాఖపట్నానికి శ్రీకాకుళం 100 కిలోమీటర్లు, జస్ట్ 1.5 hours. విశాఖపట్నం విజయనగరం 45 minutes. విశాఖపట్నం కాకినాడ 3 గంటలు, విజయవాడ 5 గంటలు, గుంటూరు 6 గంటలు, ఒంగోలు 7 గంటలు, నెల్లూరు 8 గంటలు. అంటే స్టేట్లో ఉన్నటువంటి 9 సిటీస్కి 9 జిల్లాలకు కనెక్టివిటీ ఉంది. ఒక దూరం కొంచెం రాయలసీమలో 4 జిల్లాలు, కర్నూలు, అనంతపూరు, చిత్తూరు, కడప, 4 జిల్లాలకి కంపేరిటివ్గా నైట్ జర్నీ ట్రైన్లో ఉంటుంది. ఆ లెక్కన నువ్వు ఆల్మోస్ట్ ఏ ఊరు తీసుకున్నా సెంటర్ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్కి చిత్తూరు ఎంత దూరం ఉంది, హైదరాబాద్కి అనంతపురం ఎంత దూరం ఉంది, ఆ విధంగా ఏ క్యాపిటల్ కూడా కొంత దూరం ఉంటాయి ఇక్కడ జిల్లాలు. కానీ మెజారిటీ జిల్లాలు దగ్గర విశాఖపట్నం 13 జిల్లాల్లో 9 జిల్లాలు దగ్గర కనెక్టివిటీ. తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్లో 95 రైళ్లు పోతున్నాయి భారతదేశం అంతా. 95 ట్రైన్స్ వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్ కావాలి ఆ క్యాపిటల్కి. ఇప్పుడు మేము చెప్పిన ప్లేసుల్లో విజయవాడ ఆఫ్కోర్స్ బిగ్ రైల్వే స్టేషన్ ఉంది, ఉన్నా కూడా నాకు అంత ఐడియా లేదు అక్కడ ఎన్ని రైళ్లు పోతున్నాయని. బట్ ఇక్కడ మటుకు స్టార్టింగ్ ట్రైన్స్ అది ఇన్బిట్వీన్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో నుంచి ఇన్ని ట్రైన్స్ పోతున్నాయి విశాఖపట్నం నుంచి. ఇప్పుడు మీరు కొత్తగా కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరులో పెడితే రైల్వే స్టేషన్ ఎప్పుడు వస్తుంది, ఇన్ని ట్రైన్స్ ఏ విధంగా వస్తుంది నాకు వస్తుంది, ఎలా జరుగుతుంది అది? అదొకటి. రెండవది ఏమిటంటే ఎయిర్పోర్ట్ ఇప్పుడు దాదాపు 45 ఫ్లైట్స్ రోజు రన్ అవుతున్నాయి. మరి అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఎప్పుడు క్రియేట్ చేయగలం మన కొత్త ప్లేస్కి? కాబట్టి కొత్త ప్లేస్ వస్తే అన్ని విధాలు కూడా ఇబ్బంది. ఉన్న సిటీని డెవలప్ చేయాలి. సో చేయాలంటే విజయవాడ, విశాఖపట్నమా, కర్నూలా, లేదా ఇది ఒంగోలు, ప్రకాశం జిల్లాలో ఒంగోలా, ఈ 5-6 ప్లేసులు ఉన్నాయి. వీటన్నిటిలో కంపేర్ చేస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్ కానీ, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత కనెక్టివిటీ కానీ అన్నీ ఉన్నాయి. విశాఖపట్నం సిటీలోనే ఋషికొండలో 3,000 ఎకరాలు, భోగాపురం మండలం 15 కిలోమీటర్లో 10,000 ఎకరాలు ఉంది. అంటే విశాఖపట్నానికి భోగాపురం మధ్యలో ఉన్నటువంటి యావరేజ్ లీడ్ తీసుకుంటే 15 కిలోమీటర్లో 10,000 ఎకరాల ల్యాండ్ మనకు అవైలబుల్ ఉందంటే నీ క్యాపిటల్కి విశాఖపట్నాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు.
ఇది చాలా కన్వీనియంట్. ఆ రకంగా ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ సిటీ హెస్ గాట్ దిస్ ఫెసిలిటీ. అదే రకంగా సబ్బవరం మండలంలో 10,000 ఎకరాలు ఉంది, అది కూడా 12 కిలోమీటర్లే ఇచ్చాపురం ఏరియా. ఋషికొండలో ఆ పక్కన ఇంకా డెవలప్ చేస్తే ఇంకా చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైన్ కనెక్టివిటీ, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, తర్వాత సీ కనెక్టివిటీ, ఫ్లైట్ కనెక్టివిటీ, ఎగ్జిస్టింగ్ సిటీ, ఇవన్నీ కూడా విశాఖపట్నంకి ఉన్నాయి. దీంతోపాటు వాటర్ ఫెసిలిటీ, ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, భవిష్యత్తులో వాటర్ చాలా ఇంపార్టెంటు. మరి పోలవరం 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి విశాఖపట్నానికి 24 TMC వాటర్ రాబోతుంది. 100 years సరిపోయేటువంటి డ్రింకింగ్ వాటర్ వస్తుందని చెప్పి అందులో ఎక్స్పర్ట్ చెప్తున్నారు. వాటర్ కూడా ఇక్కడ ఇబ్బంది లేదు. ఇండస్ట్రియల్ క్లైమేటు, ఎక్కడ కూడా క్యాపిటల్ పెద్దది కావాలా, ఇది రావాలంటే ఇప్పుడు బొంబాయి కానీ, కలకత్తా కానీ, చెన్నై కానీ ఎందుకు ఫేమస్ అయినాయి అంటే హైదరాబాదు హ్యూజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ కూడా ఎన్నో లెక్కలేని ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో విశాఖపట్నంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్, ఇప్పుడు విశాఖపట్నం ఉదాహరణకి 25 లక్షలు ఉందనుకోండి పాపులేషను. 25 లక్షలు నువ్వు 70 లక్షలు పెంచడం ఈజీ. ఏమి లేని దగ్గర ఎంత పెంచగలం? ఇప్పుడు ఉదాహరణ తీసుకుని గుజరాత్లో గాంధీనగర్ ఉంది. గాంధీనగర్ క్యాపిటల్ చేసి వాళ్ళు అహ్మదాబాద్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అవుతుంది ఒక విలేజ్ మాత్రం క్రియేట్ చేశారు. అది క్యాపిటల్ మాత్రమే ఉండదు, ఏదో మామూలు గ్రామం మాత్రమే ఉంటుంది. అహ్మదాబాద్ డీలింగ్ చేసి ఆ సంబంధం లేకుండా ఉంది. అందువల్ల నీకు ఉన్న సిటీలోంచి కలిపి ఆ సిటీలోని గ్రోత్ని తీసుకుంటేనే మనకు కలిసి వస్తుంది. తర్వాత పవర్, మీకు ఎలక్ట్రిసిటీ కూడా NTPC పవర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి సుమారు దీనికి మన ఇందుజా వస్తుంది. పవర్ అవైలబిలిటీ కూడా విశాఖపట్నంలో ప్lenty ఉంది.